మస్తు ఉన్నది. ఎందుకంటే పియ్య అనుకుంటా సప్పుడు ఎత్తలేదుగా. సగం పక్క అయింది, సగం పక్క ఉన్నదిగా. బాగా వాన పడితే అది తడుతుంది, నీళ్ళు కడతాయి. చీరలో మాకనే గిట్ల ఉంటుంది. నా తోలు కట్ అవుతుంది. తోలు కట్ అయితే ఎగురుతుంది అది. కటింగ్ చేస్తాడు మేకలకు. మన గిరాకులు వస్తాయి మస్తు. మేకలేగా, ఓన్లీ మేకలే. ఏం కాదు ఉండండి, అవుతుంది. ఏం కాదు ఉండండి. ఇక అయ్యప్ప ఇంకేంది ఇక అన్నది మాకే. పియ్య అంటే మరి మంచిగా అనిపిస్తుంది. దానికి గులగుల పెడతాయి కదా, గోకినట్టు అవుతుంది. గోకినట్టు అయితే తప్పుడు ఉంటుంది. సూడి అయినట్టున్నది. ఊరుండి ఏర్పడతలేదు. ఇంకా బండ నిలబడ్డది, కింద మంచిగా కడి చేస్తుంది. బాగానే ఉంటుంది. దానికి కూడా వస్తాయి ఇంకో దానికి, దీని పిల్లకు దానికి వస్తుంది. సగం వస్తుంది దానికి, మొత్తం వస్తలేదు. వెనుక పక్క వస్తాను. మీకు పోతలేక సేమ్ అదే టైప్ పోతలేక. అది ఎర్రది కదా మన ఇక్కడ నెత్తికాడ సేమ్ తలకాయ పోతలేక నచ్చింది సర్కల్ ముందట. బోరు ఇప్పినది అది, దానికి హైట్ ఉన్నది. కళ్ళ పన ఇది మీద ఉన్నది, ఈ పక్కన పన లేనిది. ఎంత మంచిగా రావట్లేదు మాకే. మంగళ దగ్గర పట్టుకొచ్చిన కత్తారు. ఐదు దగ్గర ఉండే, ఐదు దగ్గర పట్టుకొచ్చిన. అది కూడా మన ఎన్నో తీసుకొచ్చా, మనది ఏమన్నా అసలు ఇక తీసుకోపోలే ఇవ్వలే. పోయినసారి నిలవాలే, ఇప్పుడు మంచిగా ఉంటుంది. ఇక ఎంత దూరం వెళ్తాను చూడు. ఇప్పుడు ఇక సినికి పడితే అటుగా రాలిపోతాయి. ఇట్లయితే ఎండకపోతే ఎండకైతే సొర్రు ఉంటుంది. ఎండకైతే తక్కువ ఉంటుంది. ఎండకపోతే మొత్తం కాలుతుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 15 రోజుల వరకు చేంజ్ అవుతాయి. ఇక మళ్ళీ బోరు పెడుతుంది. ఇప్పుడు 2-3 తిరిగినది. ఇప్పుడు ఒకటేనా? లేట్ అయింది. ఈసారి 2 పెడతాయి. ఖర్చుగా 2 పెట్టాలి. 2 పెడతా, 3 పెడతాయి. 2-3 పెడతాయి. ఇవి 3 పెడతా, 2 కదా పెట్టేది. నాకు ఎక్కడిది అంటాను. ఈ చివరి మాకు దక్కిందంటే సాంద్రత పెట్టి చిన్నప్పుడు తీసుకొచ్చినండి. అది ఇక్కడ కాదు, మహారాష్ట్ర అక్కడ. ఇవి దక్కయా? దక్కాయి. ఎక్కడ ఒకటి వీళ్ళు మా తెప్పిన 2 వేలు కదా, 2 వేలతో ఒకటి చచ్చిపోయి 5,500 పెట్టి తెస్తే ఒకటి చచ్చిపోయింది. ఒకటి ఉన్నది. ఉన్నందుకు ఇప్పుడు చాలా కట్టాయి. ఇప్పుడు పోతుందాక లేట్ అవుతుంది. మంచిగా అనిపిస్తుంది, మంచిగా నిలబడ్డది. ఈ తలకాడ అట్నే వస్తావా? ఉండదు తలకేస్తా ఆడ ఇంకా పెద్ద తీసులే, అంత చిన్నగా చేసి పెట్టాలి. ఎట్లుంటుంది చూడు, సమ్మగుతాను. మంచిగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. ఇట్లా మరి గోకినట్టు అవుతుంది. దానికి గోడ గిక్కోకుండా ఉన్నది. గోడ కూడా అయితే
ఎండిపోతుంది ఇక బూరుంటే ఎండుకపోతుంది ఇక. ఊరుంటే మళ్ళీ పాలు అయిపోతున్నాయి కదా ఇక. చిన్నగా అనిపిస్తుంది ఇక. అప్పుడైతే దొడ్డు దొడ్డు ఎట్లా అనిపిస్తుంది ఊరినా ఇంకొండే. ఏయ్ ఏమవుతుంది మంచిగా మీకే మంచిగా అనిపిస్తుంది కానీ రెడ్ కలర్ మంచిగా ఉన్నది కదా. మళ్ళీ మా పోతే కానీ కట్టే ఉంటాయి కాదు. మా పోతే కట్టింది పోతూ మా పోతే కట్టింది మళ్ళీ ఇప్పుడు ఎట్లా వెళ్తాయి కదా చెర్ర వెళ్తాయి మరి కర్ర వెళ్తాయి. అట్లా అంటాడు అది రానంటాడు ఎప్పుడైనా రానంటాడు. మాట్లాడు కదా మాట్లాడి వస్తానే అంటాడు. ఇట్లుండే వరకు అంత గోకులు పెట్టినట్టు అయితే దేనికి ఊరు అలా ఇవి పోతులు కుట్టాలి మనకు. పోతులు ఉంటాయి మస్తు ఉంటాయి రాకుంటాయి కలర్ గిలరు దూరం ఉండే వరకు మస్తు కనిపిస్తాయి. పోతాయి ఇక్కడ ఈసారి 2 పెడితే పోతు అయితే 2 ఇస్తే ఆడి అవుతాయి అంతేనా. 2 మగ కావచ్చు 2 ఆడి కావచ్చు ఆడి మగడికి అట్లా. ఎక్కడ గాల్లో ఉన్నాయి మండపల్లి ఉన్నాయి ఇవే ఉన్నాయి మాకెళ్ళి అలాగే చిన్నపిల్లలు కానీ మస్తు ఉన్నాయి. 2 పెట్టింది ఆడియా ఒకటి ఆడి పెట్టి మగది ఎక్కితే కాలం ఉంటుంది కాకపోతే మామూలుగా ఉన్నాయి పిల్లలు. అంత దూర తగ్గిన గడ్డ చేస్తారనుకుంటాను. ఇక్కడ పడ్డ మళ్ళీ తిడుతుంది చూడాలి ఇక చెప్పి కట్టి అయ్యో ఇటువంటి తెచ్చిరట ఇప్పుడు బూరు మాకెళ్ళి మనం ఇటువంటి గట ఎవరు తెచ్చారు. గుంటల కనుక ఇట్లా వీరు 4 గంట మనకి మన 4 ఏ పాట మన ఎంతమంది ఉన్నాం. మన 50 మంది పెద్దనా గట్టిగా మంచిగా వెళ్తే అంటారు మరి ఇక సైడ్లో 5 గంట వాళ్ళకి ఎందుకు 5 మనకి 4 అదే వాళ్ళు బక్కటీలు ఉన్నాయి అంటారు అలా రేట్ ఎట్లా పెట్టారు మరి అలా ఇక బక్కలు ఉన్నాయట. అందరికి సమానం కావాలి కదా. సమానానికే వాళ్ళు వేరే బీడ కదా హైదరాబాద్లో. అంటే ఇప్పుడు పాలు వేరే కానీ ఇప్పుడు పైసలు అయితే ఒకటే కదా. వాళ్ళు వేరే జాబ్ చేసుకుని మనం వేరే జాబ్ చేస్తాడు అంతేనా. ఎవరు వాళ్ళకేనే సైరోలు మనమేనే మన వెళ్దాం మనకు జాబ్ చేసి మనం తెస్తారు వాళ్ళ పేర్లు వాళ్ళు జాబ్ చేసుకుని వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళకి సంబంధం అయిపోయిందా ఈ తోకలు కడియాలి కదా వెనక కడియాలి. దీనిని ఒకసారి పట్టుకోవాలి సరే పక్క పడ్డది ఇక ఊరిగా చేస్తే పక్క పడ్డది పక్క కనిపిస్తుంది మంచిగా ఉంటుంది ఇట్లా.